హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్ అండి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ని పరిచయం చేయించాలనుకుంటున్నానండి. ఇదేనండి మా పేరు టెర్రస్ గార్డెన్. సో ఐ లవ్ గార్డెనింగ్ అండి. నేను ఈ నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట. సో ఈ ఫిష్ టబ్స్ అండి, ఇవన్నీ కూడా మా ఫస్ట్ ఫ్లోర్లో నేను ఇదంతా కూడా డిజైన్ చేసుకున్నాను. సో మనము ఇది కంపోస్ట్ సాయిల్ అండి నేను యూస్ చేసేది. ఈ ఫిష్ టబ్స్లోనే నేను అన్ని రకాలైనటువంటి మొక్కలు పెట్టుకున్నాను. ఇవి గోడు చిక్కుళ్ళు అండి. సో పూత స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. యాక్చువల్గా ఇది నేను 2 మంత్స్ 3 మంత్స్ బ్యాకే ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే మొక్కలు ఈ ఇలా వచ్చే తర్వాత చేద్దాం అనుకున్నాను వీడియో. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ బంతి చెట్లు అండి. సో కనకాంబరం చెట్లు, అలాగే మిర్చి చెట్లు కూడా ఒక 2 3 ఉన్నాయండి. మధ్యలో ఇవి తోటకూర విత్తనాలు పడి మొలిచాయండి. అలాగే ఒక పపాయ చెట్టు ఆ కుండీలోనే మొలిచిందండి. సో దాన్ని ఆ విధంగానే గ్రో అవనిస్తున్నాను. ఇవి చుక్కమల్లె అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి టమాటా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పుదీనా. పుదీనా కూడా మంచిగా వస్తుందండి ఇప్పుడిప్పుడే. నెక్స్ట్ ఇవి కూడా టమాటా చెట్లేనండి. ఈ ఫిష్ టబ్స్ ఏంటంటే వెయిట్లెస్గా ఉంటాయి కాబట్టి నేను ఇవి ప్రిఫర్ చేసుకున్నాను. కాకపోతే ఒక 2 3 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మందార చెట్టు, అలాగే దాంట్లో ఒక తోటకూర చెట్టు ఉంది. నెక్స్ట్ ఇది తులసి చెట్టు. సో బండి డిక్కీ ఉంటుంది కానీ దాన్ని కూడా నేను తీసి పెట్టుకున్నాను చెట్టు వేయడానికి. నెక్స్ట్ నందివర్ధనం చెట్టు అండి ఇది. ఇది వచ్చేసి నేనే తయారు చేసుకున్నటువంటి కుండీ అండి. యూట్యూబ్లో చూసే నేను ఇది చేశానన్నమాట. సిమెంట్తో తయారు చేసుకున్నాను. ఇది ఇంగ్లీష్ బచ్చలు అంటారు. నెక్స్ట్ చూసారా బకెట్స్, అలాగే ఇది ఆయిల్ టిన్. ఈ ఆయిల్ టిన్ని కట్ చేసుకున్నానండి, అడ్డంగా కట్ చేసుకున్నాను. వంకాయ మొక్కను వేసాను దీంట్లో, మంచిగా కాయలు వస్తున్నాయి ఇప్పుడే. ఇవన్నీ కూడా నేను స్ప్రే చేసుకునేటువంటి స్ప్రే బాటిల్స్. ఇవన్నీ చూసారా ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలన్నమాట. పైన కట్ చేసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్కను పెట్టుకున్నాను అనమాట. ఇది సీతమ్మ జడ చెట్టు, తులసి చెట్లు. మధ్యలో విత్తనాలు పడి కూడా కొన్ని మొలిచాయండి, నేను వేయనివి కూడా. సో అదే విధంగా గ్రో అవ్వనిస్తున్నాను అనమాట. సో ఇది నేనే కట్టుకున్నటువంటి ఒక తొట్టె అనమాట. ఇటుకలతోనే నేను డిజైన్ చేసుకొని ఆ విధంగా కట్టాను సిమెంట్తోని. దీంట్లో చిక్కుడు తీగ వేశానండి, చాలా బాగా వచ్చింది. దానికి కర్రలు పెట్టేసి దాన్ని వాటర్ ట్యాంక్ ఉందండి, దానికి అటాచ్ చేసేసి పారిస్తున్నా అనమాట. సో ఇవి థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా, పైన కట్ చేసి కింద హోల్స్ చేసుకొని వాటిల్లో కూడా మొక్కలు వేసుకున్నాను. టమాటా చెట్టు కూడా వచ్చాయన్నమాట, పుదీనా, అలాగే చామంతి చెట్లు కూడా ఉన్నాయి. సో చామంతి చెట్లు వచ్చాయి దీంట్లో కూడా. మనకి చామంతి సీజన్లో చాలా బాగా వస్తాయండి. దాని నిండా కూడా ఎంత బుషీగా ఎంత చక్కగా ఉంటాయో అసలు ఫ్లవర్స్ అయితే. ఇది కూడా కూలర్ తొట్టి ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కూలరు అడుగు భాగంలో అది పాడైపోయినప్పుడు దాని కింద ఉన్నటువంటి దాన్ని మొత్తం కట్ చేసుకున్నాను. సో దాంట్లో కూడా మనకి పాలకూర వేసుకున్నానండి దీంట్లో. నెక్స్ట్ ఈ కుండీ నేనే తయారు చేసుకున్నానండి. క్లాత్తో తయారు చేసుకున్నాను. ఆయిల్ టిన్ పైన క్లాతులు వేసి సిమెంట్తో, క్లాత్ అండ్ సిమెంట్ యూస్ చేసి చేసుకున్నాను అండి. దీంట్లో దోస తీగ పారుతుంది చూసారా. సో దీన్ని ఏంటంటే మనము ఈ మెస్ నేను తెచ్చుకున్నాను. దీన్ని ఈ వాటర్ ట్యాంక్కి అటాచ్ చేసుకొని చూసారా కాయ చక్కగా తయారవుతుంది ఇప్పుడే. నేనే పొలినేషన్ కూడా చేసుకుంటానండి. మాన్యువల్గా మనం పొలినేట్ చేసుకుంటే కూడా కాయలు బాగా వస్తాయన్నమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాను. చూసారా ఆ విధంగా అల్లుకుంటూ మంచిగా అలాంటి మెస్ కట్టుకుంటే మనకి పాకే తీగలు. ఇది కంపోస్ట్ పిట్ అండి. వేస్ట్ మెటీరియల్ అంతా ఎండిపోయిన ఆకులు అవన్నీ దాంట్లో కలెక్ట్ చేసుకుంటాను. అలాగే వాటర్ ట్యాప్ లైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ టిన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని కరివేపాకు మొక్క అండి, చాలా బాగా పెరుగుతుంది.
వంకాయ మొక్కలు వేశాను. ఈ వాటర్ టిన్లన్నీ కూడా పాడైపోయినవి ఉంటే గ్యాదర్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో వాటర్ టిన్లో వేసుకున్నాను చక్కగా వంకాయ మొక్కలు. ఇవి కూడా వంకాయ మొక్కలు పూత స్టార్ట్ అయ్యి చక్కగా కాయలు కూడా కాస్తున్నాయి. ఇంకా ఫస్ట్ కాపు కాలేదండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. బంతి చెట్లు కూడా మధ్యలో మొలిచాయండి. ఈ గార్డెనింగ్ వల్ల మనకి ఎంతో ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. డైలీ మనం ఒకసారి వాటికి వచ్చి వాటరింగ్ చేసుకొని వాటిని చక్కగా చూసుకుంటే అవి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాయి, మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ నేనే తయారు చేసుకున్నాను, మిషన్ మీద కుట్టుకున్నాను అనమాట. మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, రైస్ బ్యాగ్స్, వాటితో తయారు చేసుకున్నాను. చూసారా, ఇవి టమాటా మొక్కలు. మనకి పెయింట్ వేసిన బకెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేసుకున్నానండి. అన్వాంటెడ్గా ఉన్నవన్నిటిని కూడా నేను యూజ్ చేసుకున్నాను. రీయూజ్ పర్పస్ ఇది దొండ మొక్క ఉందండి, దీంట్లో దొండ తీగను పారించడానికి కూడా ఇలా మెస్ వేసుకున్నాను. సో చూసారా, ఈ గ్రో బ్యాగ్స్లో పుదీనా, అలాగే ఇక్కడ మనకు మొత్తం తోటకూర వచ్చిందనమాట. ఏదైనా మనం ఇంట్లో మనం పండించుకున్నవి ఆర్గానిక్గా ఉన్నవి చాలా హెల్దీగా ఉంటాయి. సొరకాయ తీగండి ఇది. సో వస్తుంది ఇప్పుడే, పురుగు కూడా వస్తూ ఉంటుందండి, గమనించుకొని మనము ఎప్పటికప్పుడు కూడా వాటిని ఆకుల్ని తీసేస్తూ ఉండాలి. ఇది నేను తయారు చేసుకున్నటువంటి కుండీ అండి, క్లాత్తో సిమెంట్తో తయారు చేసుకున్నాను ఇది. సో ఇది చూసారా, మనకి తోటకూర ఉంది, అలాగే చక్రం పూల చెట్టు, ఇది వాము చెట్టు, అలాగే దీంట్లోనే మనకి చామంతి మొక్క కూడా వచ్చిందనమాట. ఇది కూడా నేను తయారు చేసుకున్నటువంటి కుండీ అండి, క్లాత్ సిమెంట్తో తయారు చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ బ్యాగ్ అండి. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా పాడేసిన తర్వాత అది పడేయడం ఎందుకని చెప్పేసి దాంట్లో కింద హోల్ చేసుకొని పైన మట్టి పోసుకున్నాను. దీంట్లో చామగడ్డని వేసుకున్నానండి, చామదుంప చెట్టు. సో ఏదైనా రీయూస్ చేసుకుంటే మనకి కాదేది కవితకు అనర్హం అన్నట్టు, మనకి ఈ ఏవైనా సరే మొక్క పెట్టుకోవడానికి మట్టి పోసుకోవడానికి అనువుగా ఉన్న వాటి అన్నిట్లో కూడా మనం ఈ మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. సో వాటర్ టిన్ ఇది కూడా సొరకాయ తీగే పారించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసారా, నేను తయారు చేసినటువంటి కుండీ, క్లాత్ అండ్ సిమెంట్ అనమాట. నేను యూట్యూబ్లోనే చూసి మరి వీటిని తయారు చేశానండి. 6-7 కుండీలు తయారు చేసుకున్నాను. నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే, మనం తయారు చేసుకున్నటువంటి కుండీలో మనము ఆ చెట్లను పెంచుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇది బీరకాయ తీగ చూసారా, సో పండు బారిపోతూ ఉంది, పురుగు వస్తూ ఉంటుంది అనమాట. దీనికి కూడా మెస్ వేసుకున్నాను, చక్కగా ఇలా పారిందనమాట. ఇలాంటి మెస్ వేసుకుంటే మనకి ఈ పారేటువంటి తీగలకి చాలా చక్కగా అవన్నీ కూడా దానికి అల్లుకొని పోయి బాగా వస్తాయన్నమాట. ఇలా ఈ మొక్కలన్నీ ఏంటంటే మనము నేను దీనికి కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఎండిపోయిన ఆకులు కానీ, ఫ్లవర్స్ కానీ, లేకపోతే ఇంట్లో వెజిటేబుల్ పీల్స్, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను కంపోస్ట్ పిట్లో దాన్ని గ్యాదర్ చేసుకొని మట్టితో కప్పుకొని ఎప్పటికప్పుడు లేయర్స్గా మట్టితో కప్పుకుంటాను. అలా కప్పుకొని దాన్ని కొన్నాళ్ళ తర్వాత, ఒక 2 months తర్వాత అదంతా కూడా మళ్ళీ తిరిగి మొక్కలు పెట్టేటప్పుడు సాయిల్ మిక్స్లో కలుపుకొని యూస్ చేసుకుంటాను అనమాట. సో ప్రతిదీ కూడా మనం కొంచెం టైం కేటాయిస్తే చాలా బాగా మంచి మొక్కలు వస్తాయి. కూరగాయలకు కానీ, ఫ్లవర్స్కి కానీ మనము టెర్రస్ ఉంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక మొక్క నుంచి అండి మనకి 380 లీటర్ల నీటి ఆవిరి, ఒక పెద్ద చెట్టు నుంచి 350 నుంచి 80 లీటర్ల నీటి ఆవిరి రిలీజ్ అవుతుందంటండి. అందుకే మనకి చెట్టు కిందికి వెళ్తే అంత చల్లగా అనిపిస్తూ ఉంటుంది. మనం అంతంత పెద్ద చెట్లు పెట్టకపోయినా కానీ మనం ఇంట్లో మనకి ఉన్న ప్లేస్లోనే కుండీలలో ఈ విధంగా మనం మొక్కల్ని పెంచుకున్నట్లయితే మనం తీసుకునేటువంటి కూరగాయలు మన ఇంటి వరకు కూరగాయలు పండించుకోవచ్చు. అదేవిధంగా మనము ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా గ్రీనరీగా చేసుకుంటే మంచి ఆక్సిజన్ వస్తుంది, మనసు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మనము వాటికి అన్నీ కూడా ఈ విధంగా అందిస్తూ ఉంటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. నేనంటే నేచర్ లవర్ని కాబట్టి ఇలా చెప్తున్నారేమో అనుకుంటారేమో, కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంత పెద్దగా పెట్టుకోకపోయినా కింద మనకు ఉన్నటువంటి ప్లేస్లో పెట్టుకున్నా సరే చక్కగా మనకి టైం పాస్ అవుతుంది. అలాగే మంచి హెల్దీ వాతావరణం వస్తుంది, హెల్దీ ఫుడ్ కూడా మనకు దొరుకుతుంది.
మన ఇంట్లో మనం పెట్టుకున్నటువంటి చెట్ల నుంచి వచ్చిన కూరగాయలతో తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. సో అలా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా ఇంకా 4 రోజుల తర్వాత పోతే ఇవన్నీ కూడా మంచిగా కాపుకొస్తాయి. ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్ అంతా కూడా. మన లైఫ్ అంతా నేచర్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లేకుండా చక్కగా ఇలాంటి పచ్చని అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం పీల్చేటువంటి గాలి ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మనం తినే ఫుడ్ కూడా ఆరోగ్యంగా ఉంటే మన హెల్త్ కూడా చక్కగా ఉంటుంది కదండి. కాబట్టి మనము మనకు చాదనైనంత ఇదిలో మన ఇంట్లో కావాల్సినటువంటి వాటిని మనం తయారు చేసి ఇలా పండించుకుంటే చాలా బాగా ఉంటుందండి. సో వీటికి కావాల్సినటువంటివి అంతా కూడా మనం కిచెన్ వేస్ట్ నుంచే ఆ కంపోస్ట్ని తయారు చేసుకొని హెల్తీగా వాటిని కూడా మనం యూస్ చేసుకున్నట్లయితే చూసారా, చూడటానికి ఎంతో హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఇంకా పెరిగిన తర్వాత నేను మళ్ళీ చేస్తాను వీడియో. సో చూద్దురు కానీ చూసారా ఎంత హ్యాపీగా ఉందో. మన ఇంట్లో మనం పండించుకున్న కూరగాయలతో తింటూ మనం వీటితో చాలా టైం స్పెండ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఈ మొక్కలు కూడా మనం డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటే అవి కూడా మనల్ని పలకరిస్తాయండి. ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాయి. మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. సో థ్యాంక్